బిగ్ బాస్ ఫేమ్ నటి అశు రెడ్డి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అశు పెళ్లి పేరుతో తనను నమ్మించి సుమారు 9 కోట్లకు పైగా కాజేసిందని లండన్లో ఉంటున్న ఎన్ఆర్ఐ ధర్మేంద్ర తండ్రి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో అశు రెడ్డిపై ధర్మేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. అశు రెడ్డి కుటుంబం కేవలం డబ్బుల కోసమే తమను వాడుకుందని చెప్పాడు. మొదట ప్రేమ పేరుతో దగ్గరై నమ్మకం సంపాదించి ఆ తర్వాత దశల వారీగా భారీ మొత్తాన్ని తీసుకుందని ఆరోపించాడు. ప్రతిసారి పెళ్లి త్వరలోనే జరుగుతుందని చెప్పి ఆలస్యం చేస్తూ వచ్చిందని, చివరికి పూర్తిగా వెనక్కి తగ్గిందని ఫిర్యాదులో వివరించారు. ఈ వ్యవహారంలో లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని కుటుంబం పేర్కొంటుంది. మరోవైపు ఈ ఆరోపణలపై అశు రెడ్డి నుంచి అధికారికంగా స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. ఈ కేసు సామాజిక మాధ్యమాల్లో కూడా పెద్ద చర్చకు దారితీసింది. నిజంగా ఇది ప్రేమలో జరిగిన అపార్థమా లేక ఆర్థిక మోసమా అనే కోణాల్లో ప్రజలు చర్చిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి లావాదేవీలు, కాల్ రికార్డులు, వ్యక్తిగత సందేశాలు వంటి అంశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అశు రెడ్డి ఆడియోను బాధితుడు లీక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అందులో ₹1 కోటి నెల రోజుల్లో ఇస్తాను, మిగతావి జీవితంలో సెటిల్ అయ్యాక ఇస్తానంటూ చెప్పింది. ఒకవేళ కాదని కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం చేస్తే హెరాస్మెంట్ కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఆడియో వైరల్ అవ్వడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడంతో పాటు కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా అశు రెడ్డి తిరిగి బెదిరింపులకు సైతం పాల్పడుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో మాత్రమే చర్చలకే పరిమితమైన ఈ విషయం ఇప్పుడు లీగల్ టర్న్ తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆడియోలో వినిపిస్తున్న మాటలు నిజంగా అశు రెడ్డివేనా లేక ఎవరైనా మార్ఫింగ్ చేసి విడుదల చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు బాధితులమని చెప్పుకుంటున్న వ్యక్తులు మాత్రం తమ ఆరోపణలపై కట్టుబడి ఉన్నారు. పెళ్లి చేస్తానని నమ్మించి ₹1 కోట్ల తీసుకుందని వారు చెబుతున్న వాదనలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కేసు సీరియస్గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు అశు రెడ్డిని సమర్థిస్తూ ఇది ఫేక్ కేస్, ఆమెను టార్గెట్ చేస్తున్నారు అంటుంటే, మరికొందరు మాత్రం ఆడియో చూస్తే విషయం క్లియర్గా తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి ఆడియో క్లిప్స్ విషయంలో అసలు నిజమేంటో తెలుసుకోవడం చాలా క్లిష్టమైనది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి ఆడియో నిజమే అనుకోవడం సరైంది కాదు. టెక్నాలజీ అభివృద్ధి కారణంగా వాయిస్ క్లోనింగ్, ఆడియో ఎడిటింగ్ లాంటి మార్పులు చాలా సులభంగా చేయగలిగే స్థితి వచ్చింది. అందుకే ఆ ఆడియో నిజంగా అశు రెడ్డి వాయిస్దేనా లేదా ఎవరైనా ఎడిట్ చేసి సృష్టించిందా అన్నది నిర్ధారించడానికి ఫోరెన్సిక్ అనాలిసిస్ కూడా అవసరం. అధికారికంగా నిర్ధారణ అయ్యే వరకు ఈ విషయాన్ని కేవలం ప్రచారం ఆధారంగా నమ్మడం కంటే జాగ్రత్తగా చూడటం మంచిదని చెప్పాలి. ఇక ఈ ఆడియోలో వినిపిస్తున్న మాటల ప్రభావం కూడా చాలా పెద్దది. ముఖ్యంగా డబ్బు, సెటిల్మెంట్, ఫ్యామిలీ లాంటి అంశాలు రావడంతో ఇది వ్యక్తిగతంగా చట్టపరంగా కూడా సున్నితమైన విషయంగా మారింది. ఒకవేళ ఆడియో నిజమైతే దాని ప్రభావం సంబంధిత వ్యక్తుల ఇమేజ్పై పడే అవకాశం కూడా ఉంది. ఇదే సమయంలో ఫేక్ అయితే దాన్ని ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి నిజాలు బయటకు వచ్చే వరకు ఈ కేసు చుట్టూ ఉన్న అనుమానాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. చాలా మంది యూజర్లు తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు. కొందరు పాత వీడియోలు, స్క్రీన్ షాట్లు తీసుకువచ్చి తమ వాదనకు సపోర్ట్ చూపిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా మిస్లీడింగ్ క్యాంపెయిన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతూ ఒక్కో నిమిషానికి వందల సంఖ్యలో పోస్టులు వస్తుండటం ఈ అంశం ఎంత వేడెక్కిందో చూపిస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొంతమంది ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ డిబేట్లోకి ఎంటర్ అయ్యారు. వారు తమ అనుభవాలు, విశ్లేషణలు పంచుకుంటూ ఫాలోవర్స్ను 2 వైపులా విభజిస్తున్నారు. అయితే న్యూట్రల్గా ఉన్నవారు మాత్రం ఒకే మాట చెబుతున్నారు: పూర్తి ఆధారాలు బయటకు వచ్చే వరకు ఏ నిర్ణయానికి రావద్దు. మొత్తానికి నిజం ఏమిటనేది పక్కన పెడితే ఈ ఇష్యూ మాత్రం నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. అశు రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తూ అవి పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. తన పేరు ఉపయోగించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొంది. ఇటువంటి వార్తలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని, వాటిని నమ్మవద్దని అభిమానులకు కోరింది. సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తున్న ఈ రూమర్లకు ఎలాంటి ఆధారం లేదని, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా చెప్పింది.
అలాగే తన అనుమతి లేకుండా తన పేరు లేదా వ్యక్తిగత విషయాలను ఉపయోగించి ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజం బయటకు రావడం చాలా ముఖ్యమని, బాధ్యతగా వ్యవహరించాలని మీడియా మరియు ప్రజలను కోరింది. తాను నిర్దోషినని స్పష్టంగా చెప్పిన అశురెడ్డి తన పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతానని తెలిపింది. మొత్తానికి ఇది ఒక సాధారణ వివాదం కాదు, కోట్ల రూపాయల కేసు. ఒక ఆడియో ఒక కెరియర్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఘటన చుట్టూ ఊహాగానాలు మరింత వేగంగా పాకుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ తమ తమ విశ్లేషణలు చెబుతున్నారు. కానీ నిజం మాత్రం ఇంకా బయటపడాల్సి ఉంది. ఒక చిన్న క్లిప్ ఎలా ఇంత పెద్ద ప్రభావం చూపుతుందో ఇది మనందరికీ ఆలోచనీయ విషయం. సమాచారం నిజమా కాదా అన్నది నిర్ధారించుకోకుండా నిర్ణయాలకు రావడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మళ్ళీ గుర్తు చేస్తోంది. ఇక మరోవైపు ఈ కేసు కేవలం ఇద్దరి మధ్య సమస్యగా మిగలకుండా పరిశ్రమ మొత్తం మీద ప్రభావం చూపేలా మారింది. కెరీర్లు, పేరు, ప్రతిష్ట ఈ పరిస్థితిలో బాధ్యతగా వ్యవహరించడం, పూర్తి విచారణ పూర్తయ్యే వరకు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. చివరికి నిజం వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే ఎవరు సరైందో ఎవరు తప్పో స్పష్టంగా తెలుస్తోంది. నిజం ఎవరి వైపు ఉంది అది పోలీసులకు చెప్పాల్సిందే. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.